మాకు బ్యాంక్ లోన్లు వస్తలేవు, మేము బ్యాంక్ లోన్కి అప్లై చేసినాం కానీ బ్యాంక్ నుంచి సపోర్ట్ వస్తలేదు, ఇంకా ఈఎంఐస్కి కూడా డబ్బులు టైట్ అవుతూ ఉంటుంది కట్టడానికి. ఇవన్నీ కూడా నార్త్ వెస్ట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్యాంకింగ్ జోన్ అండి. నార్త్ వెస్ట్ కనుక అందులో ఫాల్ట్ ఉంటే బ్యాంకింగ్ కొలాప్స్ అవుతుందండి. నేను అక్కడ బాంబే, పూణేలో కానీ ఇక్కడ వేరే దగ్గర నేను చాలా బ్యాంకింగ్కి సంబంధించినవి చేశామండి. వాళ్ళు దగ్గర 500 కోట్ల నుంచి 100 కోట్ల ఇండస్ట్రియలిస్టులకు నేను చేస్తానండి. వాళ్ళ బ్యాంకింగ్ మొత్తం కొలాప్స్ అయిపోయి వాళ్ళు ఎట్లా అంటే మాకు అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, మాకు ఏం చేయనికి లేదు ఇప్పుడు అనే పరిస్థితిలో కూడా నేను వాళ్ళకు చాలామందికి నార్త్ వెస్ట్లో సెట్ చేసి వాళ్ళకు బయటికి తెచ్చానండి నేను. వాళ్ళు విదిన్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఇమీడియట్లీ ఎఫెక్ట్ ఉంటుంది, ఒక్కొక్కరికి 15 days, ఒక్కొక్కరికి 30 days. వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు, వాళ్ళు సార్ ఇప్పుడు మాకు పర్లేదు సార్, బ్యాంకర్ ఇప్పుడు కొంచెం మాకు సపోర్ట్ చేస్తున్నాడని చెప్తారనమాట. అంటే దట్ ఈస్ సపోర్టింగ్ జోన్. బ్యాంక్ నుంచి కానివ్వండి, లేకుంటే మీరు ఏదో ఒక డిపార్ట్మెంట్కి సంబంధించి పని చేస్తూ ఉంటారు, ఆ డిపార్ట్మెంట్ నుంచి సపోర్ట్ రావాలంటే ఆ నార్త్ వెస్ట్ జోన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ జోన్ కరెక్ట్ ఉంచుకోవాలండి. ఇప్పుడు మేము సౌత్ వెస్ట్లో పడుకుంటున్నాము, మాకు ఆగ్నేయంలో పొయ్యి గది ఉంది, స్టవ్ పెట్టుకున్నాము, మాకు చాలా అనుకుంటే రాంగ్, అది అట్లా కాదు. అన్నిటికీ కూడా క్రాస్ ఉంటుందండి. అక్కడ నార్త్ ఈస్ట్ కరెక్ట్ ఉంటే సౌత్ వెస్ట్లో డిఫెక్ట్ ఉంటే ఆ డిఫెక్ట్ పడుతుంది. మళ్ళీ బ్యాంకింగ్కి సంబంధించి వచ్చిందంటే నార్త్ వెస్ట్ ఉంటుంది. నార్త్ వెస్ట్ బాగుండి కూడా సౌత్ ఈస్ట్లో ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి, నార్త్ వెస్ట్కి అది రిఫ్లెక్ట్ అవుతుంది, అది కంపల్సరీ. అది చాలామందికి తెలీదు. వాళ్ళు ఏం చేస్తారంటే నార్త్ వెస్ట్లో బరాబర్ ఉంది అని వదిలేస్తారు. కానీ సౌత్ ఈస్ట్ కూడా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సౌత్ ఈస్ట్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ మనీ. మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నారు, మీరు ఏదైనా డీల్ చేస్తున్నారంటే మీకు డీల్ ఓకే అవుతుందంటే నార్త్ బాగుంది అన్నట్టు. డీల్ ఓకే అయ్యి మీకు అది క్యాష్లో కన్వర్ట్ అవ్వడం అంటే మీకు సౌత్ ఈస్ట్ పర్ఫెక్ట్ ఉండాలి. ఆ సౌత్ ఈస్ట్ పర్ఫెక్ట్ ఉండాలంటే నార్త్ వెస్ట్లో నుంచి సపోర్టింగ్ కరెక్ట్ ఉండాలి. అంటే నార్త్ వెస్ట్ కూడా పర్ఫెక్ట్ ఉండాలి. నార్త్ వెస్ట్ పర్ఫెక్ట్ ఉందనుకోండి, మీరు చేసిన డీలు మీకు క్యాష్లో కన్వర్ట్ అయ్యి అప్పుడు మీకు బ్యాంక్లో డబ్బులు పడతాయన్నది అది బ్యాంకింగ్ సపోర్టింగ్ సిస్టమ్, అది అక్కడి నుంచి వస్తుంది అనమాట. నార్త్ వెస్ట్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నార్త్ వెస్ట్ క్లోజ్ ఉండకూడదు, టాయిలెట్స్ ఉండకూడదు. ఉంటాయి, ఇప్పుడు జాగా ఉండదు. నార్త్ వెస్ట్లోనే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని ఇచ్చేస్తున్నారండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఒక కార్నర్లో టాయిలెట్ కట్టేస్తారు, లేదంటే కామన్ టాయిలెట్ బయట కట్టేస్తారు ఒకటి. కానీ ఆ టాయిలెట్ వలన ఏమవుతుందంటే ఏదైతే మీరు ఇప్పుడు అడిగారో బ్యాంకింగ్ది ఇష్యూస్ వస్తున్నాయి, ఈఎంఐస్ బౌన్స్ అవుతున్నాయి, చెక్కులు బౌన్స్ అవుతున్నాయి అంటే నార్త్ వెస్ట్లో ఎవరికైతే టాయిలెట్ ఉంటుందో వాళ్ళకి ఈ సమస్య 100% కాదు 1000% వస్తుంది. అది నార్త్ వెస్ట్లో టాయిలెట్స్కి రెమెడీ ఉంది, చేసుకోవచ్చు. అది మీకు టాయిలెట్ తీయడానికి అవకాశం లేదు అని చెప్పి ఉన్నప్పుడు మనము అక్కడ దానికి రెమెడీ చేసి ఆ నెగిటివ్ ఎనర్జీస్కి బ్లాక్ చేసి బ్యాంకింగ్ సపోర్ట్ కానివ్వండి, మీకు ఏదైనా మీరు పనిచేస్తున్నారంటే ఆ బ్యాక్ ఎండ్ నుంచి ఏదైతే సపోర్ట్ కావాలనో ఆ సపోర్ట్కి మనము బాగా చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం.